అదేదో ఎక్కడో కూర్చొనో ఎక్కడో చేస్తూనో కుదరదు అనమాట. మా జీవితాలు త్యాగం చేసి నేర్చుకున్నాం. ఓకే. ప్రపంచం తిరిగాం, గురువుల్ని ఎత్తుక్కుంటా వెళ్ళాం, గురువులకి సేవ చేసాం వితౌట్ ఎక్స్పెక్టేషన్. సో ఇవన్నీ కూడా నేర్చుకునే ప్రక్రియ అనేది చాలా ఇంపార్టెంట్. నేర్చుకున్న తర్వాత గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత వచ్చిందా రాలేదా అన్నది అతని సెల్ఫ్ సాధన ఏది చేస్తాడో ఆ సాధన మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఓకే. సినిమాలను చూసి సినిమాలు రాస్తారు కొంతమంది, సినిమాలను చూసి సినిమా రాస్తారు. ఓ పోలీస్ ఆఫీసర్ కథ వచ్చింది తమిళనాడులో, దాంట్లో శివాజీ గణేషన్ గారు చేశారు, తెలుగులో ఇలా చేయాలి. అడ్వకేట్ కథ వచ్చింది, తెలుగులో ఇలా చేయాలి. ఒక స్వాతంత్ర సమరయోడు కథ వచ్చింది, మనం ఇలా చేయాలి. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు రామాయణం చూసాం అనుకోండి, రాముడు చాలా మంచివాడు, రావణాసురుడు చాలా చెడ్డవాడు, సీతమ్మ తల్లి చాలా పవిత్రమైనటువంటి ఇది. ఈ ప్యాటర్న్లో కథలు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు అనమాట. వాళ్ళకి ఇదంతా అక్కర్లేదు. దే ఆర్ ద కాపీ మాస్టర్స్. కాపీ మాస్టర్స్కి క్రియేటివిటీ చేసే అవసరమే ఉండదు. వాళ్ళు కూడా నెంబర్ 1 స్థానంలో ఉంటారు.